హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక సినీ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈరోజు అప్డేట్ అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి నాని ది ప్యారడైజ్ మూవీలో హీరోయిన్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ నాని శ్రీకాంత్ ఓడేలా మన కాంబినేషన్లో మనకైతే దసరా మూవీ ఏ విధంగా హిట్ కొట్టిందో మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఈ కాంబినేషన్లో ప్యారడైజ్ మూవీ అయితే రాబోతుంది. అండ్ ఈ మూవీలో మనకైతే హీరోయిన్ అయితే ఫిక్స్ చేశారు. అయితే ఈ మూవీలో కయాదు లోహర్ అయితే హీరోయిన్గా ఉండబోతుంది. అండ్ కయాదు లోహర్ అయితే రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్యారడైజ్ గ్లిమ్స్ని మనకి స్టోరీ పెట్టి 2 హార్ట్ సింబల్ అయితే పెట్టింది. అండ్ దీన్ని బట్టే తెలుస్తుంది కయాదు లోహర్ని ప్యారడైజ్ మూవీలో ఫిక్స్ చేసినట్లు. ఇక షూటింగ్ అప్డేట్ వచ్చేసి కయాదు లోహర్ అయితే ఆల్రెడీ మూవీ షూటింగ్లో అయితే జాయిన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో జరుగుతున్న షూటింగ్లో నానితో పాటుగా కీలక సన్నివేశాల్లో ఆమె అయితే నటిస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బోల్డ్గా అండ్ పవర్ఫుల్గా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇకపోతే నానిగారి లుక్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అండ్ ఈ మూవీలో అతనైతే మనకైతే జడల్ అనే రగడ్ మాస్ లుక్లో అయితే కనిపించబోతున్నారు. అండ్ ఇటీవలే మనకైతే గ్లిమ్స్లో అయితే మాస్ లుక్లో అయితే కనిపించారు. అండ్ ఈ మాస్ లుక్లో చూసుకున్నట్లయితే చాలామంది ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకున్నారు. ఈ క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా డేంజర్గా ఉండబోతుందని. అండ్ ఇకపోతే చూసుకున్నట్లయితే హీరోయిన్ క్యారెక్టర్ అండ్ హీరో క్యారెక్టర్ కూడా ఈక్వల్గా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ గ్లిమ్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ కయాదు లోహర్ లాంటి యాక్టర్ని పెట్టారు కాబట్టి ఇంకా ఫ్యాన్ బేస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ నాని గారితో ఫస్ట్ టైం మనకైతే జోడీగా నటించబోతుంది కయాదు లోహర్ అయితే. అండ్ ఇకపోతే మూవీ అయితే మనకైతే నెక్స్ట్ ఇయర్ అయితే రిలీజ్ అవబోతుంది. షూటింగ్ అనేది మనకైతే సగం అయితే కంప్లీట్లో అయితే తెలుస్తుంది. అండ్ ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందా లేదా పెద్దితో రిలీజ్ అవుతుందా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఇటీవలే మన హైదరాబాద్లో షూటింగ్ అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా నీట్గా జరిగినట్లు తెలుస్తుంది. అండ్ ఈ మూవీలో చాలా అంటే చాలా బోల్డ్ వర్డ్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చింది అనిరుద్ధ్ అండ్ రవిచంద్ అయితే ఈ మూవీకి అయితే మ్యూజిక్ అయితే ఇచ్చారు. గతంలో అనిరుద్ధ్ మ్యూజిక్ మీ అందరికీ తెలిసిందే ఏ విధంగా ఇచ్చాడు. అండ్ గ్లిమ్స్లో మాత్రం వేరే లెవెల్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మూవీ అయితే పాన్ ఇండియా రేంజ్లో మనకైతే 26 మార్చిన అయితే 2026లో రిలీజ్ అయితే అవబోతుంది. అండ్ ఈ మూవీ మీద మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నాని గారు యాక్టింగ్ మీ అందరికీ చించిందే చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో చాలా బోల్డ్ సీన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ బోల్డ్ డైలాగ్స్ అన్నీ చాలా ఉన్నాయి. అండ్ మీ అందరికీ తెలిసిందే ఇది ఏ రేటెడ్ మూవీ అవుతుందా లేదంటే వేరే రేటెడ్గా అవుతుందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేనైతే ఏ రేటెడ్ మూవీ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఏ రేటెడ్ అంటే తెలుసు కదా. అండ్ అడల్ట్సే ఈ మూవీని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మనకైతే నెక్స్ట్ ఇయర్ అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. మనకి రామ్ చరణ్ పెద్ది కూడా ఆ డేట్నే రిలీజ్ అవబోతుంది. అండ్ 2 మూవీస్ క్లాస్గా వెళ్తాయా లేదంటే రెండిట్లో ఒక మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేనైతే ఒక మూవీ అయితే పోస్ట్ పోన్ అవుతుంది, ప్యారడైజ్ అయినా పెద్ది అయినా. ఎందుకంటే క్లాస్గా వెళ్ళరు. ఎందుకంటే క్లాస్గా వెళ్తే 2 మూవీస్కి కలెక్షన్స్ అయితే సరిగ్గా రావు. 2 మూవీస్ ఒకసారి కనుక వస్తే అండ్ ఏదో ఒక మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ 2 మూవీస్ ఒకసారి రిలీజ్ అయితే ఏ మూవీకి మీరు వెళ్ళాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ 2 మూవీస్లో ఏ మూవీ కోసం మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. అది మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.